నేను మీ అధికార్ గతం నుండి ఈ యొక్క అప్పన్నపాలెం బ్రిడ్జి ఏదైతే ఉందో దీని మీద అనేక మార్లు వార్తా కథనాలు చేయడం జరిగింది. ఈ యొక్క మార్గంలో ప్రయాణిస్తున్న వారి పరిస్థితుల్ని ప్రజలకు చూపించడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు వెంటనే అక్కడ నాయకులు ప్రత్యక్షమైపోతారు. అయిపోయి 11 కోట్లు 12 కోట్లు 15 కోట్లు అంటూ సంవత్సరానికి కోటి పెంచుకుంటూ ఇప్పుడు 18 కోట్లకు తీసుకొచ్చారు. అయితే కేవలం నాయకులే చెబుతున్నారా లేకపోతే ఇది నిజంగా అయ్యిందంటే గతంలో ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారిని కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే లోకేష్ గారిని కానీ కలవడం జరిగింది, మెమరాండాలు ఇవ్వడం జరిగింది. మరుసటి క్షణం ఎవరైతే ఇంజనీర్ వారు ఉన్నారో రాష్ట్రానికి సంబంధించి సెక్రటేరియట్ నుంచి రావడం జరిగింది. వారు వచ్చి 18 కోట్లు ఈ యొక్క బ్రిడ్జికి మంజూరైంది, త్వరలో ఎస్టిమేషన్ కాపీసు అలాగే టెండర్ విధానం ఇవన్నీ చెబుతామని చెప్పేసి తెలపడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ పరిస్థితి ఆ ప్రక్రియ ఏమైంది అన్నది ప్రజలకు తెలియకపోవడం. అయితే ఇప్పుడు వరదలు రాలేదు, వర్షాలు లేవు, దాని కారణంగా బ్రిడ్జికి కూడా ఏమవ్వలేదు. ఏదైతే రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారో ఆ రోడ్డు మార్గం వెంట ప్రజలు నడిచిపోతున్నారు, ఎవరో మనల్ని ప్రశ్నించట్లేదు అన్న ఉద్దేశంతో ఈ వరదలు రాకపోవడంతో అలాగే బ్రిడ్జి కొట్టుకుపోకపోవడం వల్ల ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో ప్రజల ఆశల్ని గాలి కొదిలేశారు. దీని కారణంగా గత వారం రోజులుగా సోషల్ మీడియా వేదికగా నేను ఇక్కడ 1 డే నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని చెప్పేసి పోస్టులు పెట్టడం జరిగింది. దీనికి స్పందించిన అప్పన్నపాలెం గ్రామవాసులు అలాగే కొంతమంది సామాజిక కార్యకర్తలు అలాగే నా వెన్నంటే ఉండి నన్నెప్పుడూ ప్రోత్సహించే నా అనుంగు విలేకరు సోదరులు ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఎవరు రారు అనుకున్న సమయాన్న వాళ్ళతో పాటు చిన్న పిల్లలు విద్యార్థులు రోజు ఈ యొక్క దారి గుండా ప్రయాణం చేసి అనేక ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 2020 నుంచి ఇప్పుడు 2026 సంవత్సరం వరకు కూడా వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడడం జరుగుతుంది. వీళ్ళ ఇబ్బందుల్ని అలాగే ఏలేశ్వరంకి జరిగిన అన్యాయం ఏదంటే వ్యాపారాలు చేసుకోకుండా పైనుంచి కూరగాయలు అయ్యి పంటలు ఎక్కువ, ఏది జగ్గంపేట నియోజకవర్గం పట్టంబావారం దగ్గర నుంచి మొదలుకొని 13 గ్రామాలకు సంబంధించిన రైతాంగం వాళ్ళు కూడా ఈ యొక్క వ్యాపారాలు చేసుకోవడానికి అలా తిరిగి వస్తే సుమారు 30 కిలోమీటర్లు అవుతుందని చెప్పేసి ఇక్కడికి రాకుండా ఏదైతే జగ్గంపేట ఉందో ఆ మార్కెట్లకి వాటికి పట్టుకుపోవడం జరుగుతుంది. వ్యాపారాలు కూడా ఏలేశ్వరం కూడా పూర్తిగా నాశనం అయ్యింది. ఈ కోపంలో కేవలం చాలామంది అనుకునేది ఏంటంటే ఒక అప్పన్నపాలెం గ్రామవాసులకు మాత్రమే బ్రిడ్జ్ అని కాదు, 2 నియోజకవర్గాల్లో అటుపక్క ఏదైతే జగ్గంపేట ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించి 13 గ్రామాలకి అలాగే అప్పన్నపాలెంలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే అక్కడ నుంచి నిత్యం హాస్పిటల్స్ పని మీద నిత్యావసరాల పని మీద వస్తుంటారో వాళ్ళకి ఆ ప్రజలకి అనేక ఇబ్బందులకు గురవడంతో ఇవన్నీ అనేక మార్లు నాతో చెప్పడంతో నేను కూడా దీనికి మద్దతు పలికి ఇక్కడ రావడం జరిగింది. ఇది కేవలం ఇక్కడితో ఆగిపోయేది కాదు, ఇది ఖచ్చితంగా తీవ్రతరం చేస్తాం. అయితే ఒక మిత్రుడు నాకు ఇందాక ఫోన్ చేసి చెప్పడం జరిగింది, అన్న రాత్రి అప్పన్నపాలెం గ్రామంలో దండోరా చేశారు ప్రజలు వస్తున్నారని చెప్పేసి. కానీ కొంతమంది ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఫోన్లు చేసి అక్కడికి వెళ్తే సోదరులారా మీరు చేస్తే మంచి చెయ్యండి, లేదు చేసే వాళ్ళకి ఊతం ఇవ్వండి, లేదు కదూ ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం. అలాగే ఏలేశ్వరం మున్సిపాలిటీ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏంటి, అలాగే ఏలేశ్వరం సంబంధించిన మున్సిపాలిటీలో ఈ అప్పన్నపాలెం కూడా ఉంది, అసలు అభివృద్ధి ఏంటి, మీరు ఎంత వరకు అభివృద్ధి చేశారు, ఎందుకు ఈ యొక్క జాప్యం జరుగుతుంది, ఎలక్షన్లు వస్తే డబ్బు ఇస్తే ఓటేసేస్తారు కదా పర్వాలేదులే గడిగుడ్డి ఇవన్నీ మనం ఎందుకు చేయడం అని మీరు అనుకుంటున్నారేమో, అవన్నిటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఒక పక్క మీడియాలో ప్రచారం చేయడమే కాకుండా అవసరమైతే ఉద్యమానికి కూడా తెరదీస్తాం.
అయితే మిమ్మల్ని ఎవరిని మేము విమర్శించం, మీ పార్టీలను వేటిని కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. కారణం ఏంటంటే మీరు చేస్తేనే, మీరు ప్రపోజల్ పంపిస్తేనే అవుతుంది కాబట్టి దానికి మాత్రమే మేము మా ప్రస్తుత పరిస్థితులు ఏంటి, మా స్థితిగతులు ఏంటి, మా గ్రామాలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, వీటి మీద మాత్రమే ఉద్యమాలు చేస్తాం. అది గమనించండి. మీరు ఈ బ్రిడ్జికి ఖచ్చితంగా ఏదైతే 18 కోట్ల రూపాయల హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం దానికి కాంట్రాక్టర్ ఎవరు, నిధులు వెచ్చించిన జీవో ఏది, ఇలా దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని చేర్చి జీవో ప్రకారం జీవో విడుదల చేస్తేనే కానీ ఈ ఉద్యమాలాగో. ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ, రేపు ఎంఆర్ఓ, అవతల కమిషనర్, ఆ తరువాత కలెక్టర్, ఆ తరువాత ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా వీళ్ళ తరపున నేను సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నా పేరు ఆర్ సాయి వైష్ణవి. నేను ఇంటర్మీడియట్ శ్రీ సూర్య జూనియర్ కాలేజ్లో చదువుకుంటున్నాను. ఈ రోజుకి మా బ్రిడ్జ్ పడిపోయి 6 years అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మా ఊర్లో ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఈ బ్రిడ్జ్ మించే వెళ్ళాలి. 6 years బ్యాక్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే వర్షాల వల్ల, చెట్టు పడిపోవడం వల్ల, బ్రిడ్జి ఇరిగిపోవడం వల్ల అసలు ఎటువంటి పెద్ద ట్రాన్స్పోర్ట్ రావడానికి లేదు. బైక్స్ మీదే వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ వర్షం వచ్చినా సరే జారిపోయి చాలామంది పడిపోతున్నారు. వాళ్ళ కాళ్ళు చేతులు కూడా విరిగిపోతున్నాయి. అలా ఇంకా చిన్నదాన్ని కూడా ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. చాలామంది స్టూడెంట్స్ కూడా చదువుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారు. ఏంటంటే ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళలో ఇంకా హోప్స్ తగ్గిపోవడం. అంటే ఇంతకుముందు ఇంకా నెక్స్ట్ ఇయర్ కడతారు బ్రిడ్జి, ఆ తర్వాత కడతారు అన్న హోప్స్ కూడా చాలామంది వదిలేసుకొని ఇంకా అలా చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్స్ కానీ ఎవరన్నా పెద్దవాళ్ళు కానీ. ఇంకా మా ఊర్లో ఎటువంటి నిత్యావసర వస్తువులు తీసుకోవాలన్నా మేము ఎలేశ్వరం వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ ఏంటంటే బ్రిడ్జి సరిగ్గా లేకపోవడం వల్ల కుదరట్లేదు. ఇంకా ఈ ఇయర్ ఇంకా వానలు లేక ఇంకా అలా ఉంది. కానీ ఈ రోజుల్లో అయితే మ్యాక్సిమం బ్రిడ్జి ఇలా ఉండేది కాదు. ఇంకా వాటర్ దాని మీద ఫ్లో అయిపోయి ఇంకా అసలు ఎటువంటి బైక్స్ కానీ ఇంకా అలా ఆపేసేవారు. ఎక్కడికి వెళ్ళడానికి ఉండట్లేదు. మేము ఏదన్నా వెళ్ళి తెచ్చుకోవాలంటే అదంతా తిరిగి మళ్ళీ అదంతా తిరిగి వచ్చి ఇంట్లో ఏదన్నా అవసరమైన సామాన్లు కానీ, మెడిసిన్స్ కానీ అవన్నీ తెచ్చుకోవాల్సి వచ్చేది. ఊర్లో హాస్పిటల్ లేదు. మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఎలేశ్వరం వెళ్ళాలి. ఇంకా ఒకవేళ ఇద్దరైతే బైక్స్ మీద వెళ్ళిపోతాం. ఇంకా చాలామంది పెద్దవాళ్ళు పిల్లలకి ఏమన్నా జబ్బులు చేసినా సరే, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉన్నా సరే ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది బ్రిడ్జ్ మీద. ఇంకా కొంతమంది బైక్స్ సరిగ్గా రాలేని వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్ తప్పి పడిపోతున్నారు. ఇంకా దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇంకా ఎంత కష్టమైనా సరే ఇంకా ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళే చదువుకుంటున్నారు చాలా మంది. మీకు బస్ వేసారమ్మా? ఇలాగా బస్ వేసారు. కానీ ఏంటంటే అక్కడ కరెంటు తీగలు కిందకు ఉండడం వల్ల అవి కట్ అయిపోయి పవర్ ఉండట్లేదని చెప్పేసి ఆపేశారు. మళ్ళీ బస్సు మావిడాడి వరకు వచ్చి అలా రిటర్న్ వెళ్ళిపోతుంది. దాని మీద ఇటు వెళ్ళడమే బెటర్ అన్నమాట. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను చెప్పడం కన్నా ఈ యొక్క బ్రిడ్జి మీద ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ విద్యార్థులు నాయకుల కళ్ళు కట్టే విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా బాగా చెప్పావు. నెక్స్ట్ బస్సు వేశారు అని చెప్పేసి ఇందాక నేను చెప్పడం జరిగింది మీడియా ముఖంగానే, అలాగే ఇక్కడ కూడా. అయితే ఈ బస్సు కూడా మామిడాడు వరకు మాత్రం వస్తుందంట. అంటే కరెంటు తీగలు కింద కొనడం వల్ల అంటే వేసాము అని ప్రకటించుకోవడానికి తప్ప వీళ్ళు మార్గంలో ప్రయాణించడానికి మాత్రం బస్సు లేకపోవడం చాలా బాధాకరం. ఇలాంటి ఇంకా జరుగుతున్నాయి అమ్మా. అలాగే ఈ యొక్క బ్రిడ్జిని ఉద్దేశించి విద్యార్థులు ఉన్నారో వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా. నా పేరు ఆర్ అభిషేక్ని. ఇక్కడ చాలా మంది హార్ట్ అటాక్ కట్ట చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 6 years బ్యాక్ బ్రిడ్జి ఉన్నా సరే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే అంబులెన్స్ వచ్చేది.
ఇప్పుడైతే హార్ట్ అటాక్ రాగానే అంబులెన్స్ రావడం అంటే చాలా కష్టం, చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు రిక్వెస్ట్ చేసి బ్రిడ్జ్ చేస్తారని చాలా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే చాలా మంది విద్యార్థులు ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్స్ట్రా క్లాసులు అని చాలా మంది పెడతారు. కాబట్టి వాళ్ళు టయానికి రీచ్ అవ్వలేరు. ప్లీజ్ మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి త్వరగా బ్రిడ్జ్ చేయండి. ఎందుకంటే 6 years బ్యాక్ నుంచి మా పరిస్థితి అసలు ఏం బాగోలేదు. ఎందుకంటే చాలా మంది ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు, వాళ్ళకి పెయిన్స్ కట్టా వస్తే ఇలా తీసుకెళ్ళడానికి అసలు అవ్వదు. ఎందుకంటే బైక్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అక్కడ చాలా మంది జారిపోయి వచ్చేస్తున్నారు. ఏమైనా కాళ్ళు కట్టి ఇరిగిపోతే పరిస్థితి ఏం బాగోదు. బట్ మీరు అలా మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి దయచేసి బ్రిడ్జి వేయాలని మేము చాలా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఏమాత్రం బాగోలేదు. మాకు కరెంట్ ఉన్న ఇప్పుడు బస్సు వేసినా సరే వస్తుంది, కానీ అది టయానికి కూడా రావట్లేదు. 8:45 అలా అవుతుంది. బస్సు వచ్చినా సరే మాకు ఏమాత్రం ఏది లేదు. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళడం 10 అవుతుంది, అప్పుడు గేట్లు అవి వేసేస్తున్నారు. కాబట్టి మీరు కొంత దయచేసి మాకు బ్రిడ్జి వేయాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అమ్మా. చూశారు కదా, ఏదైతే మనం ఈ యొక్క బ్రిడ్జి కోసం అధికారులు వచ్చారట, నిరాదీక్ష చేశారట, ఒక 20 మందో 30 మందో గ్రామస్తులు వచ్చారట, సంఘీభావం తెలిపారట, అయిపోయింది. రేపటి నుంచి ఏమి ఉండదు. మేము చేసినా చేయకపోయినా నాయకులు అధికారులు గుర్తించాల్సింది ఏంటంటే జస్ట్ ప్రకటనలు కాదండి. చూశారు కదా విద్యార్థులను ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఒకనొక టైంలో కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. కారణం ఏంటంటే ఒక 6 వరకు మా ఆఫీస్ ఏదైతే ఏకే న్యూస్ ఏపీ ఆఫీస్ ఉందో అక్కడికి వచ్చి, అన్న నేను బ్రిడ్జ్ మీద నుంచి వస్తుంటే అక్కడ అప్పు ఎక్కువ ఉండడం వల్ల పైకి లేచి కింద పడిపోతే మా ఆవిడది నాది కూడా చెయ్యి రిగిపోయిందని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పాడు. అలాగే ఇంకొక వ్యక్తి చెప్పాడు. అలాగే ఒక 6 వరకు నాకు చెప్పడం జరిగింది. ఈ విద్యార్థులు నేను ఎప్పుడు వార్త చేసినా కూడా విద్యార్థులు అంటే ఈ విద్యార్థులు కాదు, ఎవరో కూడా విద్యార్థులు అక్కడ చదువుకునే వాళ్ళు, అక్కడ నుంచి బయట ప్రదేశాలకు చదువు కోసం వచ్చేవాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు. గతంలో అయితే ఇక్కడ బ్రిడ్జి వరకు ఉంది, కానీ వాటర్ బ్రిడ్జి మీద నుంచి ప్రవహిస్తుంది. అప్పుడు ఆ గట్టు మీద నుంచి నడిచి ఈ పిల్లలు రావడం, అంటే ఈ పిల్లలు కాదు, అప్పుడు మేము తీసిన పిల్లలు వేరు, అలాగే ఇప్పుడు వచ్చిన పిల్లలు వేరు. వీళ్ళు రావడం, వీళ్ళు ప్రత్యేకంగా అంటే నాకులాంటి ఏదో మాట్లాడొచ్చు మాట్లాడాడు, ఇంకొకటి ఎవడో మాట్లాడాడు అని అనుకుంటే ఈ పిల్లలకి ఏమొచ్చు, ఏం తెలుసు? అన్నీ తెలుస్తున్నాయి. గుర్తుంచుకోండి నాయకులారా, అర్జెంటుగా మీరు దీని మీద మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఖచ్చితంగా కాంట్రాక్టర్లకి ఎవరు గొప్ప చెప్తున్నారు? బ్రిడ్జ్ ఎస్టిమేషన్ 18 కోట్లు నిజమా? అసలు ఎస్టిమేషన్ అయ్యిందా? దానికి సంబంధించి వర్క్ బిల్లులు ఏంటి? అసలు ఎలా ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తారు? అది జీవో విడుదల చేయండి. మాకు రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికలు, తర్వాత పంచాయతీ ఎన్నికలు, తర్వాత మండల ఎన్నికలు, జడ్పీ ఎన్నికలు, ఈ యొక్క ఎన్నికలకి మీరు జీవో, కేవలం ఒక జీవో కాపీ ఇవ్వండి. ఇదిగో నాకు జీవో వచ్చేసింది, మేము 18 కోట్లతో త్వరలోనే బ్రిడ్జి మొదలెడతాం, ఎలక్షన్ అయినంటే బ్రిడ్జి మొదలెడతాం, ఒక్క జీవో కాపీ ఇవ్వండి. ఇంకోటి, ఇందాక నుంచి అక్కడ ధర్నా చేస్తాం, ఇక్కడ ధర్నా చేస్తాం, మెమరాండాలు ఇస్తాం, లేకపోతే ఆమరణ దీక్ష కూర్చుంటాం అని చెప్పేసి చెప్పడమే జరిగింది. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఈ యొక్క వీడియో చూస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు కానీ ఈ బ్రిడ్జి నిర్మాణం చెయ్యకుంటే ఎలక్షన్ బహిష్కరణ కూడా చేస్తామని చెప్పేసి కొంతమంది మిత్రులు నాకు చెప్పారు. ఎవరైనా ఓటు అడిగేందుకు వస్తే గత ప్రభుత్వంలో కూలిపోయింది ఇవ్వలేదు, ఈ ప్రభుత్వంలో కూలిపోయింది ఈ ప్రభుత్వంలో పూర్తిగా పోయింది ఇవ్వలేదు, మేమెవరూ ఓట్లు వేయమని చెప్పేసి అప్పనపాలెం ప్రజలు నాకు కొంతమంది తెలపడం జరిగింది. దానికి కూడా నడుం బిగిస్తామని చెప్పేసి ఇప్పుడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యమానికి వెళ్ళకండి కొంతమందికి ఫోన్లు చేసి ఆపడానికి ప్రయత్నించారో వాళ్ళకి హెచ్చరికగా మాత్రం ఈ యొక్క నినాదాన్ని అందించడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా.